హాయ్ అందరికీ, నేనే గ్రీష్మ. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటిదాకా నా వాయిస్ ఓవర్ వీడియోను చూశారు. ఇది నా ఫస్ట్ ఫేస్ వీడియో. మీ ప్రోత్సాహమే నా ప్రేరణ. రేపటితో కొత్త సంవత్సరం రాబోతుంది. 2026లో మన లైఫ్ అద్భుతంగా ఉండాలంటే ఈరోజు ఈ వీడియో చూడటం మీకు చాలా అవసరం. సరే, ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు మనం లైఫ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సిద్ధంగా ఉన్నారా? మీరు ఎప్పుడైనా గమనించారా? మన ఫ్రెండ్స్లో కానీ, మన చుట్టాల్లో కానీ, లేదా మన కొలీగ్స్లో కానీ కొంతమంది ఫాస్ట్గా లైఫ్లో గ్రో అయిపోతుంటారు. వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా అలాగే సక్సెస్ కావాలి అని చాలా స్ట్రాంగ్గా అనిపిస్తూ ఉంటుంది. అందుకే మనం కూడా బాగా హార్డ్ వర్క్ చెయ్యాలని, లైఫ్లో గ్రో అవ్వాలని డిసైడ్ అవుతాం. నిజాయితీగా ప్రయత్నిస్తాం కూడా. కానీ రిజల్ట్స్ చూస్తే ప్రోగ్రెస్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. కొన్నిసార్లు సక్సెస్ అసలు మన దరిదాపుల్లోని కూడా రాదు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఏవో తెలియని అడ్డుగోడలు మనల్ని అక్కడే ఆపేస్తున్నట్లు, లైఫ్లో ఎక్కడో ఒక చోట స్టక్ అయిపోతున్నట్లు మీకు కూడా అనిపిస్తుందా? అయితే కంగారు పడకండి. ఈ వీడియో స్పెషల్గా మీకోసమే. ఒక్క నిమిషం శ్రద్ధగా వినండి. మీ లైఫ్లో మీరు గ్రో అవ్వలేకపోవడానికి, వెనకే ఉండిపోవడానికి కారణం మీ పనితీరు కాదు, అలాగని మీ అదృష్టం కూడా కాదు. అసలు కారణం కేవలం ఈ 3 విషయాలను మీరు సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడమే. మనం మేనేజ్ చేయాల్సిన ఆ 3 పవర్ఫుల్ జోన్స్ ఏంటంటే, ఒకటి మనుషులు, రెండోది సమయం టైం, మూడోది ఇన్నర్ థాట్స్ మీ ఆలోచనలు. లైఫ్లో నిజంగా ఏదో ఒకటి సాధించాలి అని తపన ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోని చూడండి. మరి ఆ మార్పు కోసం సిద్ధంగా ఉన్నారా? మీరు మేనేజ్ చేయాల్సిన మొదటి పవర్ఫుల్ జోన్ మనుషులు, పీపుల్. చూడండి, మన జీవితం మొత్తం మనుషులతో నిండిపోయి ఉంటుంది. కొందరి వల్ల మంచి అనుభవాలు ఎదురైతే మరికొందరి వల్ల చేదు అనుభవాలు వస్తాయి. చాలా సందర్భాల్లో నెగిటివ్ పీపుల్తో తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది. ఎవరిని పూర్తిగా అవాయిడ్ చేయలేరు. అందుకే ఈ హ్యూమన్ రిలేషన్స్ని మేనేజ్ చేయడానికి మీరు నేర్చుకోవాల్సిన ఏకైక స్కిల్ ఏంటో తెలుసా? మీపై వారి ఇంపాక్ట్ ఎంతవరకు ఉండాలో మీరే డిసైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా కొత్త పని మొదలు పెట్టుకుంటారు. వెంటనే మన దగ్గర వాళ్ళే వచ్చి అది నీ వల్ల కాదు, నువ్వు ఫెయిల్ అయిపోతావు, నువ్వు నష్టపోతావు, ఇలా డిమోటివేట్ చేస్తారు. వాళ్ళ నైజమే అంత, దాన్ని మనం మార్చలేం. కానీ వాళ్ళు చెప్పింది మన మనసులోనికి ఎక్కించేసుకుని భయపడి ఆగిపోతే లైఫ్లో అక్కడే స్టక్ అయిపోతాం. వాళ్ళ మాటలు ఎంతవరకు మైండ్లోనికి తీసుకోవాలి అనే ఫిల్టర్ మీ దగ్గరే ఉండాలి. మీరు అందరి అప్రూవల్ కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అసలు ఆ అవసరమే లేదు. మీ ఎనర్జీని వాళ్ళ డ్రామా కోసం వేస్ట్ చేయకండి. వాటితో గొడవ పడద్దు. మీ పీస్ ఆఫ్ మైండ్ ని పోగొట్టుకోవద్దు. జస్ట్ ఒక ఎమోషనల్ డిస్టెన్స్ అనే బౌండరీని సెట్ చేసుకోండి. అంటే వాళ్ళు మీ దగ్గరే ఉంటారు, కానీ వాళ్ళ మాటలు మీ మనసు దాకా రాకూడదు. మీ వాల్యూ తెలియని వారికి, మీ గోల్స్ విషయంలో మీ ఫోకస్ తప్పించే వారికి, మీ గ్రోత్ను అడ్డుకునే వారికి ఎంత దూరంగా ఉంటే మీ పీస్ ఆఫ్ మైండ్కి, మీ ఎదుగుదలకి అంత మంచిది. అయితే అందరూ చెడ్డవాళ్ళు కాదు సుమా. కొందరు మీకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు దొరకడం మీ అదృష్టం. వారే మీ నిజమైన వెల్ విషర్. వారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. మీరు ప్రశాంతంగా ఉండాలంటే వీలైనంత వరకు ఎవరితో గొడవలు పెట్టుకోరు, కానీ మీ ఎదుగుదలను ఆపేసే వారికి ఎమోషనల్లీ దూరంగా ఉండండి. హ్యూమన్ రిలేషన్షిప్లను మెయింటైన్ చేయడం అంటే ఇదే. ఇక మనం మేనేజ్ చేయాల్సిన సెకండ్ పవర్ఫుల్ జోన్ సమయం, టైం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, మనందరి దగ్గర రోజుకి 24 గంటలే ఉంటాయి. కోట్లు ఉన్న ధనవంతులకైనా, ఏమీ లేని పేదవారికైనా టైం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అయినా సరే మనము టైంని సరిగ్గా మేనేజ్ చేయలేకపోవడానికి కారణం ఏంటి? సింపుల్. మనము దాన్ని ఎక్కడ స్పెండ్ చేస్తున్నామో మనకే తెలియకపోవడం. డబ్బు లెక్క రాసుకున్నట్లు మనం టైం లెక్క రాసుకోం కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రోజుకి 8 గంటలు పడుకున్నారు అనుకుందాం. ఇంకో 8 గంటలు ఆఫీస్లోనో లేదా ఇంటి పనిలోనో బిజీగా ఉన్నారు. మిగిలిన 8 గంటల్లో మీరు
ఒక 4 గంటలు మొబైల్ చూస్తూనో లేదా టీవీ చూస్తూనో గడిపేశారనుకోండి, మిగిలింది ఎంత? మీ కలల కోసం, మీ ఎదుగుదల కోసం మీరు కేటాయించింది కేవలం ఆ 4 గంటలేనా? ఆ 4 గంటలైనా సరిగ్గా వాడుతున్నారా? అది లేకపోతే మీ లైఫ్ ఎక్కడికి మూవ్ అవ్వదు ఫ్రెండ్స్. ఉన్న చోటే అక్కడే స్టక్ అయిపోతారు. మరి ఏం చేయాలి? టైం మేనేజ్మెంట్ అంటే పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. మీరు నేర్చుకోవాల్సిన ఏకైక స్కిల్ ప్రయారిటీ ఇవ్వడం. ప్రయారిటీ అంటే ప్రాధాన్యత. అంటే మీ గోల్కి పనికొచ్చే వాటిని ముందుగా చేయడం. మీకు నచ్చిన దాన్ని కాదు, ముఖ్యమైన దాన్ని ముందుగా పూర్తి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. అది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అందరికీ. మీ గోల్ ఇదే అయితే ఉదయం లేవగానే ఫస్ట్ ఆ పని చేయండి. మీ ఫస్ట్ ప్రయారిటీ దానికే ఇవ్వండి. మిగతా పనులన్నీ ఆ తరువాతే. అలాగే క్లాస్లో ఫస్ట్ రావడం మీ గోల్ అయితే, ఏ టైంలో అయితే మీరు ఏకాగ్రతగా చదవగలరో ముందే డిసైడ్ అయిపోండి. ప్రతిరోజు ఆ టైంలో కేవలం చదువుకే ప్రయారిటీ ఇవ్వండి. ఆ టైంలో మీకు వచ్చే డిస్టర్బెన్సెస్ అంటే కబుర్లు, స్టిక్కర్లు, వీడియో గేమ్స్ అన్నిటికీ నో చెప్పేసింది. ఎప్పుడైతే మీరు ఒక నిర్దిష్టమైన ప్లాన్ ప్రకారం హార్డ్ వర్క్ చేస్తారో మీకు రిజల్ట్ రావడం 100% గ్యారంటీ. అంత పవర్ టైం ఉంది. మనము మేనేజ్ చేయాల్సిన మూడవ మరియు అతి ముఖ్యమైన పవర్ఫుల్ జోన్ మీ మనసులోని ఆలోచనలు. మీ ఎదుగుదలను ఆపేసే పవర్ ఈ ప్రపంచంలో దేనికైనా ఉందంటే అది కేవలం మీ మనసులోని ఆలోచనలకి. మీ లైఫ్లో మీరు వెనకబడిపోవడానికి ప్రధానమైన కారణం కూడా ఇదే. ఇక్కడ ఒక నిజాన్ని గుర్తించండి. మీ చుట్టూ ఉన్న చాలా మందిని మీరు మార్చలేరు. మీ చేతిలో లేని ఆ టైంని మీరు ఆపలేరు. కానీ మీ గురించి మీరు అనుకునే ఆలోచనలను మాత్రం మీరు డెఫినెట్గా మార్చుకోవచ్చు. మార్చగలరు కూడా. ఆ కంట్రోల్ మీ చేతిలోనే ఉంది, ఉండాలి కూడా. ఉదాహరణకు, మీరు ఒక కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నారు. అంతలోనే మీ మనసులో ఒక థాట్ వస్తుంది, నేను చెయ్యలేనేమో, నా వల్ల కాదేమో. ఈ ఒక్క ఆలోచన మిమ్మల్ని అక్కడే స్టక్ అయ్యేలా చేస్తుంది. మీరు కనుక ఈ నెగిటివ్ థాట్ని వదిలించుకోలేకపోతే మీ లోపల ఉన్న టాలెంట్ ఎప్పటికీ బయటికి రాదు. అది లోపలే చనిపోతుంది. మరేం చేయాలి? మీరు మీ ఆలోచనలను మేనేజ్ చేయగలగాలి. అంటే ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని గుర్తించి ఆ ప్లేస్లో ఒక పాజిటివ్ థాట్తో రీప్లేస్ చేయగలిగితే మీ లైఫ్లో ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేరు. దీన్నే సైకాలజీలో మైండ్ సెట్ మేనేజ్మెంట్ అంటారు. దీనికోసం 3 ముఖ్యమైన పనులను చేయండి. ఫస్ట్ వన్, ఛాలెంజ్ చేయండి. మీ మనసులోనికి ప్రతికూల ఆలోచనలు అంటే భయం, బాధ, నిస్సత్తువ, కోపం వంటివి రాగానే ఇది నేను కాదు, నా మనసులోని శబ్దం మాత్రమే అని వెంటనే గుర్తించండి. నేను చెయ్యలేను అనిపించినప్పుడు, లేదు నేను ప్రయత్నించగలను అని దాన్ని మీరే ఛాలెంజ్ చేయండి. ఇక రెండోది, కృతజ్ఞత. ప్రతి ఉదయం మీ లైఫ్లో ఉన్న 3 మంచి విషయాలను రాసుకోండి. వాటికి థ్యాంక్స్ చెప్పుకోండి. అంటే మీకు ఆనందం కలిగించే వేటినైనా సరే. మన దగ్గర ఏముందో దాని మీద ఫోకస్ చేస్తే లేని దాని గురించి ఆలోచించాం కదా. ఇక మూడోది, ఇమీడియట్ యాక్షన్. అంటే ఓవర్ థింకింగ్ మానేసి చిన్న పనైనా సరే వెంటనే మొదలు పెట్టండి. ఎప్పుడైతే యాక్షన్ మొదలవుతుందో నెగిటివ్ థాట్స్ వాటంతటవే ఆగిపోతాయి. చూసారుగా, మీ లైఫ్లో మిమ్మల్ని వెనక్కి లాగేస్తున్న ఆ 3 అంశాలు ఏంటో ఇప్పుడు మీకు క్లియర్గా తెలిసింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒక్కటే, మీ చుట్టూ ఉన్న మనుషుల్ని మీరు మార్చలేరు. మీ చేతిలో లేని ఆ టైంని మీరు ఆపలేరు. కానీ మీరు కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే పూర్తిగా మార్చగలరు. ఆ ఒక్క వ్యక్తి మీరే. మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ రోజు నుండే స్టార్ట్ చేయండి. నెగిటివ్ మనుషులతో ఎమోషనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీ టైంను మీ కలల కోసం స్పెండ్ చేయండి. మీ మనసులో వచ్చే ప్రతి నెగిటివ్ థాట్ను వెంటనే ఛాలెంజ్ చేయండి. ఇది మీ హోంవర్క్ అనుకోండి. వెంటనే ఒక పెన్ పేపర్ తీసుకోండి. పైన నేను మేనేజ్ చేయాల్సిన విషయాలు అని హెడ్డింగ్ పెట్టి కింద పీపుల్, టైం, థాట్స్ అని 3 పాయింట్స్ రాసుకోండి. ప్రతి రాత్రి పడుకునేటప్పుడు ఈ 3 మీరు ఏది సరిగ్గా మేనేజ్ చేశారో దానికి ఎదురుగా ఒక రైట్ టిక్ పెట్టండి. ఇలా కేవలం 21 రోజులు చేయండి. మీలో మెల్లగా వస్తున్న మార్పు, ఆ పీస్ ఆఫ్ మైండ్, మీరు సాధిస్తున్న చిన్న చిన్న విషయాలు అన్నీ మీరే గమనిస్తారు.
మీ లైఫ్లో ఒక గొప్ప మార్పును చూస్తారు. ఇమేజిన్ జనవరి 1 నుండి జనవరి 21 వరకు మీరు ఇది పాటిస్తే 2026 స్టార్ట్ ఎంత బాగుంటుందో. ఈ రోజు నుండే ఈ 21 డేస్ ఛాలెంజ్ ను తీసుకుంటున్నట్లయితే ఇప్పుడే కింద ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని ట్యాగ్ చేయండి. ఇలాంటి మోటివేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ మీ లైఫ్లో ఒక భాగం చేసుకుంటే మీ ఎదుగుదలను ఆపే పవర్ ఎవరికీ లేదు. ఇప్పుడే లేవండి, మీ గోల్ వైపు పరిగెత్తండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.